ఫ్రెండ్స్ మీరు కనుక 2025లో ఏసీ కొనాలని చూస్తుంటే అండ్ మెయిన్గా ఎల్జీ కొనాలా పానాసోనిక్ కొనాలని చాలా మందికి డౌట్. ఎందుకంటే యూజువల్గా మన ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ ఎల్జీ ఉంటాయి. సో కొంచెం ఎల్జీ అంటే మన వాళ్ళకి మక్కువ ఎక్కువ. అండ్ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఎల్జీ సర్వీస్ అనేది చాలా వైడర్ రేంజ్ సర్వీస్ అయితే ఉంటుంది. విలేజెస్లోకి ఎక్కడికైనా సరే చాలా వైడర్ రేంజ్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం పానాసోనిక్ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఎల్జీ అన్ని సరే ఎంత సర్వీస్ బాగున్నా ఎంత ఎల్జీ మీద ప్రేమ ఉన్నారే ఇది వీళ్ళు స్మార్ట్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఇటు లాగుతూ ఉంటుంది. సో దట్ అసలు ఏది కొనాలో మీకు కన్ఫ్యూజన్ ఉండి మరీ పిచ్చి దొబ్బుతుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఇస్తాను మీరు ఏ ఏసీ కొంటే మీకు బెటరు అని చెప్పేసి. సో ఫస్ట్లీ అన్ని ఏసీస్ మేము పర్చేస్ చేస్తాం. ఇదే రూమ్లో నా ముందే ఉన్న ఏసీస్ అన్నింటిని ఇక్కడే ఇన్స్టాల్ చేసుకొని టెస్ట్ చేసాం మేము. సో మీరు 2025 మోడల్ ఎల్జీ చూడొచ్చు, పానాసోనిక్ చూడొచ్చు, బ్లూ స్టార్ చూడొచ్చు, సామ్సంగ్ చూడొచ్చు అండ్ హిటాచి చూడొచ్చు. ఇలా అన్ని మోడల్స్ తెప్పించి అయితే మేము రివ్యూ చేసాం. సో దట్ మీకు నేను చెప్పేది 100% మీరు ప్రాక్టికల్గా కన్సిడర్ చేయొచ్చు. నాట్ ఏ స్పెసిఫికేషన్స్ వీడియో. యూట్యూబ్లోకి వెళ్ళి బెస్ట్ ఏసీ అని కొట్టగానే తెలుగులో ఒక 10 మంది, హిందీలో ఒక 10 మంది చాలామంది తయారైపోయారు స్పెక్స్ వీడియోస్ చేసి దండుకోవడం. బట్ ఎనీవే ఇది మాత్రం ప్రాక్టికల్ వీడియో ఆఫ్టర్ టెస్టింగ్ ఓన్లీ. సో ఫస్ట్లీ ఆ వీడియో మరీ లెందీగా కాకుండా కొంచెం పెద్దగానే ఉంటుంది. మరీ అంత లెందీగా ఉండదు. బట్ కాకపోతే 40,000 రూపాయలు మనం ఏసీ కొనేటప్పుడు ఒక 15-20 నిమిషాలు స్పెండ్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ నేను కూడా వీలైనంత తక్కువగా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రెండిట్లో ఏదైతే కామన్ ఫీచర్స్ ఉన్నాయో ఆ కామన్ ఫీచర్స్ ఫస్ట్ చెప్పేస్తాను. ఆ తర్వాతకి వీటి మధ్య డిఫరెన్సెస్ అండ్ దేని కూలింగ్ బాగుంది, దేంట్లో ఎంత నాయిస్ వస్తుంది వాళ్ళు చెప్పింది కాదు, ప్రాక్టికల్గా ఎలా వస్తుంది ఏంటి ఇదంతా కూడా మీకు వెరీ క్లియర్గా నేను వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్లీ రెండు కూడా 1.5 టన్ 5 స్టార్ ఏసీస్, రెండు కూడా మనకి ఇన్వర్టర్ ఏసీస్. సో దట్ మనకి పవర్ బిల్ తక్కువ వస్తుంది. రూమ్లో టెంపరేచర్స్ ఫ్లక్చువేషన్ అనేది తక్కువగా ఉంటుంది. పెట్టిన టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఈ రెండు ఏసీస్ మంచిగా దోహదపడతాయి. ఎందుకంటే రెండు కూడా మనకి ఇన్వర్టర్ ఏసీస్ కాబట్టి. అండ్ ఇంకో విషయం వచ్చేసి రెండు కూడా మనకి 5 స్టార్ రేటెడ్ అనమాట. రెండిట్లో కూడా యూనిట్స్ చూసినట్టయితే మనకి పానాసోనిక్ 759 యూనిట్స్, ఎల్జీ వచ్చేసి 744 యూనిట్స్. బట్ రియల్ టైంలో మనకి కొంచెం వేరే అవుతుంది. ఇక్కడ ఉన్నదే వస్తుంది అనుకోకండి. వాళ్ళ టెస్టింగ్ సినారియో వేరు, మన రియల్ టైం మన ఇంట్లో పరిస్థితి బట్టి మనది రేకులు ఇల్లా లేకపోతే నా పెంట్ హౌసా లేకపోతే డైరెక్ట్ సన్లైట్ రూమ్లోకి వస్తుంది అనే దాన్ని బట్టి వేరే అవుతుంది. ఎంత వేరే అయినా మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 50 యూనిట్స్ వేరే అవుతుందేమో, అంతమించి వేరే అవ్వదు. సో దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన విషయం కాదు. రెండు కూడా 5 స్టార్ రేటెడ్ అనమాట. రెండిట్లో 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. రెండిట్లో యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ ఉంటుంది. ఎల్జీలో వచ్చేసి మనకి టాప్లో ఉంటుంది. టాప్లోంచి మనం ఇలా రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఏదైతే పానాసోనిక్ ఉందో పానాసోనిక్లో ఫ్రంట్ ప్యానల్ ఇలా ఓపెన్ చేసి ఇక్కడ నుంచి తీసుకొని మనం క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ 15 డేస్కి కంపల్సరీ మీరు ఫిల్టర్ అయితే క్లీన్ చేసుకోండి. లేకపోతే మాత్రం మీకు కూలింగ్ అనేది కొంచెం దెబ్బతింటుంది. అట్లీస్ట్ 15 డేస్ కుదిరపైన 30 రోజులకు ఒకసారి మీరు కంపల్సరీ ఫిల్టర్ని ఇలా రిమూవ్ చేసి వాటర్లో జస్ట్ ఏం చేయదు, వాటర్లో వాష్ చేసి దులిపేసి కొంచెం డ్రై అయినాక పెట్టేసేయండి. మంచి కూలింగ్ మీ ఏసీ ఎప్పుడు ఇస్తుంది. అండ్ ఇందులో చెప్పాల్సిన ఒక మంచి విషయం, పానాసోనిక్లో మీకు PM01 ఫిల్టర్. ఇది నార్మల్ యాంటీ డస్ట్ ఫిల్టర్ అయితే ఇది మీకు PM01 ఫిల్టర్ అంటే 0.01 మైక్రాన్ ఉన్న పార్టికల్స్ని కూడా ఫిల్టర్ చేస్తుంది. ఒక మంచి ప్యూరిఫైడ్ ఎయిర్ అనేది మీకు పానాసోనిక్ ఏసీ నుంచి అయితే వస్తుందన్నమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. రెండు R32 రిఫ్రిజరెంట్, ఎకో ఫ్రెండ్లీ. అండ్ దాంతోపాటు రెండిట్లో హిడెన్ డిస్ప్లే ఉంటుంది. మీకు నైట్ చిరాకు వచ్చింది డిస్ప్లే ఉంటే మీకు నిద్ర రాదనుకుంటే రెండిట్లో మీరు డిస్ప్లే ఆఫ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే రెండిట్లో ఉంచుకొని యాంబియంట్ లైట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. అండ్ రెండిట్లో మనకి 4-వే స్వింగ్ ఉంటుంది. వెర్టికల్గానే కాకుండా హార్జెంటల్ కూడా స్వింగ్ అవుతుంది. రూమ్ అంతా ఈవెన్గా కూల్ అవుతుంది. మీకు ఎల్జీలో ఉంటుంది, మీకు 4-వే స్వింగ్ అనేది పానాసోనిక్లో కూడా ఉంటుంది. సో దట్ ఎటువంటి టెన్షన్ అయితే లేదు. రెండింటికి ఫిన్స్ అయితే ఉన్నాయి. ఫిన్స్ కోటింగ్ అయితే ఉంటుంది అనమాట. ఒక ఓషన్ బ్లాక్ ఇండోర్ యూనిట్లో అని ఎల్జీ చెప్తుంది, వీళ్ళేమో బ్లూ షీల్డ్ అని చెప్తారు. సో పేర్లు మారచ్చు. ఇండోర్ యూనిట్ అవుట్డోర్ యూనిట్స్కి రెండింటిలో కూడా మీకు కోటింగ్ చూడడానికి అయితే ఉంటుంది. సో సీ ట్యూబ్స్ కూడా మనకి పానాసోనిక్లో అయితే కోటింగ్ ఉంటుంది. బట్ ఎల్జీలో అయితే ఉండదు. అది పెద్ద మేజర్ థింగ్ అయితే కాదు. రెండిట్లో ఆటో క్లీన్ ఆప్షన్ ఉంటుంది. అండ్ రెండిట్లో కూడా 1 ఇయర్ ప్రోడక్ట్ మీద వారంటీ ఉంటుంది, 5 ఇయర్స్ పీసీబీ మీద వారంటీ ఉంటుంది, 10 ఇయర్స్ మీకు కంప్రెసర్ మీద వారంటీ ఉంటుంది. ఏదైతే 5 ఇయర్స్ పీసీబీ వారంటీ ఇంపార్టెంటో అదైతే ఇస్తున్నారు. 5 ఇయర్స్ మనకి ఎటువంటి ఇష్యూ ఉండదు. ఈ 5 ఇయర్స్లో ఎప్పుడన్నా పీసీబీ ఖరాబ్ అయితే వాళ్ళే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రీప్లేస్మెంట్ అయితే చేస్తారు. సో దట్ విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. రెండు బ్రాండ్స్ కూడా మనకి 5 ఇయర్స్ పీసీబీ వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక ఇది కామన్ ఫీచర్స్. ఇక ఇప్పటి నుంచి మన డిఫరెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. డిజైన్ మీరు చూడొచ్చు, ఎల్జీ ఏసీ మీకు చూడడానికి ఇలా అయితే ఉంటుంది. అండ్ పానాసోనిక్ ఏసీ అయితే ఇలా అయితే ఉంటుంది. రెండింటి మధ్యలో లుక్ పరంగా మాట్లాడితే మాత్రం నేను పెద్దగా కామెంట్ చేయను. లుక్స్ మీకు ఏది నచ్చిందో మీరే కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఎల్జీ ఏసీ నచ్చిందా, పానాసోనిక్ ఏసీ లుక్ నచ్చిందా అనేది చూడండి. బట్ కాకపోతే ఏదైతే బ్లేడ్ ఉందో ఈసారి పానాసోనిక్ డిజైన్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే డిజైన్ మార్చింది. బ్లేడ్ సైజ్ పెద్దగా వచ్చింది. పర్ఫెక్ట్ ఎయిర్ త్రో, స్ట్రాంగ్ ఎయిర్ త్రో రావడానికి, పర్ఫెక్ట్
పర్ఫెక్ట్ డైరెక్షన్ వెళ్ళడానికి యూజ్ అయితే అవుతుంది. అట్లనే ఎల్జీలో ప్రాబ్లం ఉంది కదా, ఎల్జీలో కూడా ఎప్పటి నుంచో గత 3 సంవత్సరాల నుంచి అదే డిజైన్ తీసుకొస్తున్నారు, బెటర్ అయితే ఉంది. అందుకని నేను డిజైన్ లుక్స్ గురించి అయితే నేను మాట్లాడాను. బిల్డ్ క్వాలిటీ ఆబ్వియస్లీ రెండిట్లో బాగానే ఉంది. అండ్ ఇక కూలింగ్ టెస్ట్ విషయానికి వస్తే మనకి ఎల్జీ వచ్చేసి 5000 వాట్స్ కెపాసిటీతో వస్తుంది, పానాసోనిక్ వచ్చేసి 5100 వాట్స్ కెపాసిటీతో వస్తుంది. అంటే ఇది 1.43 టన్, అది 1.45 టన్ అనుకోండి రియల్ టైంలో వచ్చేసి. బట్ కూలింగ్లో విషయానికి వస్తే మాత్రం మేజర్ ఫరక్ అయితే మీకు చూడడానికి ఉండదు. అఫ్ కోర్స్ ఒక 2-3 మినిట్స్ మీకు పానాసోనిక్ ఫాస్ట్గా కూల్ చేయొచ్చు, అంతే తప్పితే వన్స్ సెట్ టెంపరేచర్కి వచ్చాక రెండు కూడా ఏకదమ్ స్ట్రాంగ్ కూలింగ్ అయితే ఇస్తున్నాయి. కూలింగ్ విషయంలో ఇక్కడ నేను ఒకదాన్ని పిక్ చేసుకొని ఇది బెస్ట్ ఇది వర్స్ట్ అనడానికి లేదు, బోత్ ఆర్ ద బెస్ట్. ఒక 2 మినిట్స్ ఫాస్ట్గా మీకు పానాసోనిక్ చేయొచ్చు, ఒక 2 మినిట్స్ డిలేగా మీకు ఎల్జీ చేయొచ్చు, అంతే తప్పితే. బట్ కూలింగ్లో రెండు కూడా మాత్రం దేనికి ఏది సాటి తీసుకుపోలేదు, ఎక్సలెంట్ కూలింగ్ అయితే ఉంది. వన్స్ ఫాస్ట్ కూలింగ్ అయినాక ఆ కూలింగ్ టెంపరేచర్ రెండు కూడా మెయింటైన్ చేస్తాయి కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదు. కూలింగ్లో నన్ను అడిగితే బోత్ ఆర్ ద బెస్ట్. మీది 150 స్క్వేర్ ఫీట్ కంటే తక్కువ సైజ్ రూమ్ అనుకుంటే మాత్రం ఈ ఏసీ మిమ్మల్ని నిరాశపరచదు. ఎక్సలెంట్ కూలింగ్, మార్కెట్లో ఉన్న అన్ని ఏసీస్తో పోలితే మీకు కొంచెం బెటర్ కూలింగ్ అయితే ఇస్తుంది. ఐ మీన్ లైక్ సామ్సంగ్ ఇట్లాంటి వాటితో పోలిస్తే సామ్సంగ్ బ్లూ స్టార్ వీటితో ప్రీమియం బ్రాండ్స్ కాదు, డైకిన్ హిటాచీతో అయితే పోలవకండి. సో ఇక ఆ తర్వాతకి నాయిస్, కూలింగ్ రెండిట్లో బాగానే ఉంది. బట్ వాట్ అబౌట్ నాయిస్ అంటే మాత్రం పానాసోనిక్లో వీళ్ళు చెప్పేది 32 to 47 dB ఉంటుంది ఇండోర్ యూనిట్ నాయిస్ అంటున్నారు. మేము ఫ్యాన్ స్పీడ్ ఫుల్లో పెట్టి టెస్ట్ చేసాం, మాకు వచ్చేసి 42 dB అయితే వచ్చింది. మనకి ఏదైతే ఇదేమంటారు ఎల్జీ వచ్చేసి మాకు 33 dB వరకు అయితే వచ్చిందన్నమాట. వీళ్ళు చెప్పిన 31 dB, మీరు 33 dB 34 dB వరకు మీకు హై స్పీడ్లో వస్తుంది. కంపల్సరీ మీకు క్వైట్ ఏసీ కావాలి, నాయిస్లో క్లియర్ విన్నర్ ఎల్జీ. ఇది నాట్ అబౌట్ పానాసోనిక్ తోటే కాదు, మీరు ఏ ఏసీతో అయినా కంపేర్ చేయండి 2025 మోడల్స్, కంపల్సరీ ఎల్జీ విల్ బి ద సైలెంట్ ఏసీ. ఒక టెంపరేచర్కి వచ్చాక మాత్రం మీకు అసలు నాయిసే వినిపించదు. బట్ ఎల్జీలో కూడా నాయిస్ వస్తుంది ఎప్పుడంటే ఇందులో విరాట్ మోడ్ అని ఉంటుంది. ఆ విరాట్ మోడ్ పెట్టుకున్న ఫుల్ ఫ్యాన్ స్పీడ్ పెట్టుకున్న మీకు లిటిల్ బిట్ నాయిస్ అయితే వస్తుంది. అస్సలు రాదని కదా, అస్సలు నాయిస్ రాని ఏసీ ఉండదు. బట్ మార్కెట్లో ఉన్న అన్నిటితో కంపేర్ చేస్తే ఎల్జీ ఈజ్ ద బెస్ట్ సైలెంట్ ఏసీ, అందులో డౌట్ అయితే లేదు. సో కంపల్సరీ పానాసోనిక్ అయితే లిటిల్ బిట్ కాదు కొంచెం నాయిసే కంపేర్ టు ఎల్జీ. అండ్ ఆ తర్వాతకి స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తే పానాసోనిక్ ఏదైతే యూనిట్ ఉందో 1.5 టన్ 5 స్టార్ 45,000కి వచ్చేది, అది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ స్మార్ట్ ఏసీ. అంటే మీరు రిమోట్లో ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో అవన్నీ మిరా AI అనే వీళ్ళ యాప్ ఉంటుంది, ఆ యాప్ ద్వారా ఎవ్రీథింగ్ మీరు టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఫ్యాన్ స్పీడ్స్ మీడియమా లేకపోతే హైయా క్వైట్ అనేది మీరు అక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు, డిస్ప్లే ఆన్ ఆఫ్ అండ్ ఎవ్రీథింగ్, ఇక స్వింగ్ ఎవ్రీథింగ్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎన్ని యూనిట్స్ పవర్ కన్జ్యూమ్ చేసింది ఏంటనేది మనకి త్రూ యాప్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఎన్ని గంటలు వాడాము, ఎంత కరెంట్ కాలింది, ఈ ఏసీ ఎంత వాడింది అనేది. అండ్ దాంతోపాటు ఎప్పుడు ఆన్ అవ్వాలి ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అనేది మనం షెడ్యూల్ చేసుకోవచ్చు త్రూ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ కమాండ్స్ ద్వారా ఏసీని అలెక్సా టర్న్ ఆన్ ఏసీ అంటే ఆన్ అయిపోతుంది ఇట్లా. సో చాలా స్మార్ట్ ఫీచర్స్ మీకు పానాసోనిక్లో ఉన్నాయి. బట్ ఏదైతే ఎల్జీ 1.5 టన్ 5 స్టార్ ఏసీ 47,000 రూపాయలకు వస్తుందో ఇందులో మీకు ఈ స్మార్ట్ ఫీచర్స్ ఏవి ఉండవు. ఇఫ్ ఇన్ కేస్ ఇవే ఫీచర్స్ అన్నీ మీకు ఇదే ఎల్జీ ఏసీలో కావాలంటే యూ నీడ్ టు స్పెండ్ 2K మోర్, ఇంకో 2,000 రూపాయలు మీరు ఎక్కువగా పెట్టుకోవాలి. అదైతే గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు 49,000 రూపాయలకి వచ్చే సేమ్ 1.5 టన్ 5 స్టార్ ఎల్జీ ఏసీ మీకు వైఫై వేరియంట్ అయితే వస్తుంది. సేమ్ ఏసీ స్మార్ట్ కావాలనుకుంటే మీరు ఒక 4,000 రూపాయలు కంపేర్ టు పానాసోనిక్ ఎక్కువైతే పెట్టుకోవాలి. కీప్ ఇట్ ఇన్ మైండ్. కంపల్సరీ ఏదైతే 47,000 వస్తుందో అందులో అయితే స్మార్ట్ అయితే లేదు, బట్ ఆప్షన్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఇందులో లో గాస్ డిటెక్షన్ అయితే ఉంటుందన్నమాట. CH38 అనే ఒక కోడ్ చూపిస్తుంది మనకి ఎల్జీలో. సో కంపల్సరీ ఆ CH38 అనే కోడ్ చూపించిందంటే మీకు గ్యాస్ లీకేజ్ అవుతున్నట్టు మీరు కొంచెం అలర్ట్ అవ్వాలి. ఇది మనకి మెయిన్గా స్మార్ట్ ఫీచర్స్ విషయానికి వస్తాయి. అండ్ ఇక కన్వర్టబుల్ మోడ్స్, రెండిట్లో కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి. పానాసోనిక్లో మనకి 7-in-1, ఎల్జీలో మనకి 6-in-1. సో ఎల్జీలో ఈసారి డైట్ మోడ్ అని తీసుకొచ్చారు. డైట్ మోడ్ అంటే ఏంటంటే మీకు లెస్ పవర్ బిల్ అనమాట. 252 వాట్స్ మాత్రం మీకు పవర్ తీసుకొని రూమ్ను కూల్ చేస్తుంది. అట్లానే ఏకదమ్ 100% కూలింగ్ కెపాసిటీ అయితే అవ్వదు, కూలింగ్లో కొంచెం కాంప్రమైజ్ అవుతూ మనకి తక్కువ పవర్ బిల్ అయితే తీసుకొస్తుంది. అండ్ ఇది ఏం లేదబ్బా, మీరు ఒకవేళ మీ రూమ్ సైజ్ 100 స్క్వేర్ ఫీట్ అనుకోండి, మీరు 1 టన్లో మీ ఏసీని యూజ్ చేసుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ పానాసోనిక్, ఎల్జీ. లేదు మీరు రూమ్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది 1.2 టన్లో యూజ్ చేసుకోవచ్చు, మీకు కావాలనుకుంటే 1.4 టన్లో యూజ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే హై కెపాసిటీ పెట్టుకొని రెండిట్లో అప్ టు 120-116% వరకు మీరు హై కెపాసిటీలో కూడా రూమ్ని అయితే కూల్ చేసుకోవచ్చు, విచ్ ఇస్ యాడెడ్ అడ్వాంటేజ్. రెండిట్లో కూడా ఉంది. ఎల్జీలో విరాట్ మోడ్ అంటారు హై స్పీడ్ది, ఇందులోనేమో హై కెపాసిటీ అని ఉంటుంది, అది పెట్టుకోవాలి అంతే. అంతకు మించి పెద్ద మేజర్ డిఫరెన్స్ లేదు, రెండిట్లో కూడా మనకి అదైతే ఉంది. అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం పానాసోనిక్ టోటల్ కాస్ట్ మాకు 2,451 రూపాయలు. అందులో ఇన్స్టాలేషన్కి 1,416 రూపాయలు, అవుట్డోర్ యూనిట్ స్టాండ్కి 915 రూపాయలు,
పవర్ కేబుల్కి మనకి 120 రూపాయలు. బట్ ఎల్జీ విషయానికి వస్తే మాత్రం మనకి 2350 రూపాయలు అయింది. ఇన్స్టాలేషన్కి 1414 రూపాయలు అండ్ దాంతోపాటు 950 రూపాయలు మనకి అవుట్డోర్ యూనిట్ స్టాండ్కి అయితే కాస్ట్ చేస్తారు. ఓవరాల్గా మనకి ఇది 2350 రూపాయలు అయితే అయింది. పెద్ద మేజర్ ఫరక్ లేదు, ఒక 100 రూపాయలు అటు ఇటుగా అవుతుంది. అది కూడా ఎందుకంటే పానాసోనిక్కి పవర్ కేబుల్ రాదు కాబట్టి అది మనం ఒక 120 రూపీస్ పెట్టి ఎక్స్ట్రా ఖర్చు చేసాం అంతే. సో ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా పెద్ద మేజర్ డిఫరెన్స్ లేదు. అండ్ ఇంకా అదర్ డిఫరెన్సెస్ అంటే మాత్రం పానాసోనిక్లో వచ్చే రిమోట్లో బ్యాక్లైట్ రిమోట్ ఉంటుంది. సో దట్ మనం ఏ నొక్కుతున్నాం ఏంటనేది ఇక్కడ చీకట్లో కూడా మనం యూజ్ అయితే చేయొచ్చు. బట్ వేరియాస్ ఎల్జీలో మనకి బ్యాక్లైట్ రిమోట్ ఉండదు, అదొక్కటే తేడా. బట్ రిమైనింగ్ అంతా మనకి ఇప్పుడు నేను చెప్పిన డిఫరెన్సెస్ అన్నీ సేమ్ అయితే ఉంటాయి. సారీ, కామన్ ఫీచర్స్ అండ్ డిఫరెన్సెస్ ఆల్రెడీ అయితే చెప్పాను. అలా ఇక్కడ వర్డిక్ చెప్పు ఫైనల్గా మేము ఏది తీసుకోవాలి, ఏ ఏసీ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు స్మార్ట్ ఏసీ కావాలి, మంచి కూలింగ్ ఉండాలి అండ్ తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఎస్ యూ కెన్ గో ఫర్ పానాసోనిక్. 100% మీరు వెళ్ళొచ్చు. స్మార్ట్ వస్తుంది, తక్కువ ప్రైస్లో వస్తుంది, మంచి కూలింగ్ కూడా ఉంది. సో దట్ ఎటువంటి కాంప్రమైజెస్ మనకి పానాసోనిక్లో లేవు కాబట్టి 45,000 రూపాయలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మరి ఎల్జీ ఎవరికంటే మంచి కూలింగ్ కావాలి, తక్కువ నాయిస్ కావాలి. అంటే పానాసోనిక్లో సమ్వాట్ నాయిస్ వస్తుంది, మాకు నాయిస్ రావద్దు అనుకుంటే మాత్రం ఎల్జీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. బట్ 2,000 రూపాయలు ఎక్కువ పెడుతున్నా, ఆ 2,000 రూపాయలు ఎందుకు పెడుతున్నాం అనేది బ్రెయిన్లో పెట్టుకోండి. బికాస్ ఆఫ్ సర్వీస్. ఎల్జీ శాంసంగ్ ఈజ్ ద బెస్ట్ ఇన్ సర్వీస్. మీకు విలేజెస్లో కొన్ని ఏరియాల్లో కొంతమంది ఫాల్తుగా ఉండొచ్చు, మీ ఏసీని కొంచెం సర్వీస్ సరిగ్గా చేయకపోవచ్చు, దానికోసం వచ్చి కింద కామెంట్లు వేసుకోకండి. కొన్ని వేల మంది వీడియో చూసినప్పుడు ఒకళ్ళిద్దరు లేదా పదుల సంఖ్యలో కామెంట్లు పెట్టారంటే ఆ పర్టికులర్ పర్సన్ ఇష్యూ ఉంటుంది. కానీ ఎవ్రీ టైం బ్రాండ్స్ని మనం తక్కువ చేయొద్దు. సామ్సంగ్, ఎల్జీ సర్వీస్ సమ్వాట్ బెటర్ ఉంటుంది డైకిన్, హిటాచి, పానాసోనిక్ వీటన్నిటికంటే. ఎందుకంటే వీళ్ళే మెట్రో సిటీస్లో ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. హైదరాబాద్లో ఉన్నారు, లేకపోతే విశాఖపట్నంలో ఉన్నారు, లేకపోతే విజయవాడలో ఉన్నారు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. మారుమూల ప్రాంతాల్లోకి వెళ్తేనే సర్వీస్ ఇష్యూ అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో దట్ మీరు సిటీలో ఉండి అద్భుతంగా ఉందనేది కూడా మీరు పానాసోనిక్ గురించి, డైకిన్ గురించి, వీటి గురించి కామెంట్ చేయకండి. విలేజెస్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది. సో దట్ మీకు కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్, ఒక 2,000 ఎక్కువైనా పర్లేదు, మాకు సైలెంట్గా కావాలి, మంచి కూలింగ్ కావాలి, ఎల్జీ లాంటి బ్రాండ్ నుంచి కావాలనుకుంటే గో ఫర్ ఎల్జీ. లేదు మాకు ప్యూర్ వాల్యూ ఫర్ మనీ కావాలి, సర్వీస్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక 2 రోజులు లేట్ అయినా పర్లేదు అనుకుంటే యూ కెన్ గో ఫర్ స్మార్ట్ వేరియంట్ కాబట్టి పానాసోనిక్ అయితే వెళ్ళిపోండి. రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేసుకోండి. కంపల్సరీ మన లింక్స్ యూజ్ చేయండి. ఎందుకంటే ప్రతి ఏసీ కొని చేస్తున్నాం, నాట్ ఏ ప్రమోషనల్ వీడియో. ఒకదానికి కంపేర్ చేసి వీడియో చేస్తున్నాం అంటేనే మీకు అర్థం అవ్వాలి కొని చేస్తున్నామని. సో బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది అండ్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంటుంది. ఆ వీడియోలో నేను అన్ని ఏసీస్ని కంపేర్ చేసి ఎవరు ఏ ఏసీ తీసుకోవాలనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఆ వీడియో చూడడం అయితే మర్చిపోదు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.